హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఇటాలియన్ పిజ్జా షాప్కి వెళ్తున్నాం. దాని ప్రత్యేకత ఏంటంటే వరల్డ్స్ మొత్తంలో నెంబర్ 1 పిజ్జా అనమాట. చాలామంది డిజోవాని అని చెప్పి ఒక యూట్యూబర్ కూడా ఇక్కడికి వచ్చాడు. అతనికి ఆల్మోస్ట్ 20 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అతని ఆరిజిన్ ఇక్కడే. అలానే ఈ పిజ్జా ఏరియా కూడా ఒక ప్రత్యేకత ఉందన్నమాట. దీనికి బుక్ చేసుకోవాలంటే అట్లీస్ట్ 2 weeks ముందు బుక్ చేయాలి దీనికి రిజర్వేషన్. సో అంత హడావుడు ఏముందరా సరే చూద్దామని చెప్పి మేము మా ఫ్రెండ్స్తో వాళ్ళు వెళ్తున్నాం అనమాట. సో లెట్స్ గో అండ్ సీ హౌ ఇట్ గోస్. రిజర్వేషన్ ముందే చేసాం. ఇక్కడ రావడానికి ట్రైన్లు గట్రా మారి చాలా కష్టపడి వచ్చాం. యాక్చువల్లీ వీకెండ్స్ అయితే ట్రైన్స్ ఎక్కువ ఉంటాయి, బట్ ఇక్కడ ట్రైన్స్ తక్కువ ఉన్నాయి వాళ్ళు ఎందుకో మరి. ఇవాళ ఫ్రైడే, సో ఇవాళ తక్కువ ఉండడం వల్ల ఆ స్టాప్కి ఈ స్టాప్కి తిరిగి చాలా కష్టపడి వచ్చాం వాళ్ళ. సో ముందు మమ్మల్ని ఎలా చేస్తాడా లేదా అనేది పెద్ద డౌట్. 12:30 అవుతుంది. మా రిజర్వేషన్ ఏమో 12కి. సో వాడు ఏమంటాడు అనేది చూద్దాం. సో రీసెంట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ స్టడీస్ కోసం వచ్చి ఉండొచ్చు నాకు తెలిసి. కానీ నా ఛానల్లో ఇలాంటి కంటెంట్ కూడా ఉంటుంది. సో మీరు స్టడీస్ కోసం మాత్రమే వస్తే నేను హెల్ప్ చేస్తాను, బట్ ఇది కూడా ఇలాంటి వీడియోస్ కూడా చూసి నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా మనకి ర్యాపో ఉంటుంది. సో లెట్స్ గో టు ద రెస్టారెంట్ అండ్ విల్ సీ వాట్ హ్యాపెన్స్. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం, బట్ ఇది ఎలా చేస్తాడు లేదని చిన్న డౌట్. చూద్దాం. పట్టుకో కెమెరా. Ciao. Giuro? Sì, quanto? No, questo. Ciao. ఏం బాగానే ఉంది కదా రెస్టారెంట్ ఇది. ఇదా ఇదా అదే సరే కూర్చో. పట్టి ఆస్తి పంపకాలు జరుగుతున్నాయండి ఇప్పుడు. పెప్సీ ఎలా డబ్బున్న అలాగే తాగుతారు మరి. ఎందుకు కొంచెం ఆక్వర్డ్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకు కొంచెం వైపు చాలా సైలెంట్గా డబ్బున్న ఎలాగే తింటారు అయ్యా. చూద్దాం, మన ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఫుడ్ రాగానే ఫుడ్ వచ్చాక టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది. ఇంత కష్టపడి ఎప్పటి నుంచో ఏదో కాంప్రమైజ్ విన్ అన్నారు కదా, ఇది ఏం చేసాడు చూద్దాం, తెలుసుకొని చూద్దాం. ఏం లేదు, కొంచెం కాస్ట్. బాగా నచ్చిందా నీకు రెస్టారెంట్? అంబియన్స్ అయితే బాగుంది. అవి నీకు ఓకే, నాట్ టూ గుడ్ నాట్ టూ బ్యాడ్. మనోడు అంటే సందీప్ ఇంకా తినలేదుగా, ఏం చెప్పమంటారు? ఫేక్ రివ్యూస్ ఏమంటారు? అది రెస్టారెంట్ అలా ఉంది అన్నారు, ఫుడ్ ఎలా ఉందని అడగల. ఫుడ్ కూడా అందులో ఇంక్లూడెడ్. వాళ్ళకి పిజ్జాలు ఆర్డర్ ఇచ్చాము, 2 వచ్చాయి. దీని పేరు ఏంటి దీని పేరు? నా పేరు దీని పేరు మారినారా విత్ ఫిష్ అన్నమాట. ఇది బుఫాలా అంటే గేదె పాలతో చేసిన చీజ్. ఇది నాగా కోసం, ఇది సందీప్ రేపటి కోసం. ఆల్వేస్ పిజ్జా విత్ ఎండు చేప. ఈ పిజ్జా అదిరిపోయింది. 7 రకాల ఆనియన్స్, ఫ్రైడ్ ఒకటి, బాయిల్డ్ ఒకటి, మేడం టేస్ట్ చూసి చెప్తాం. ఎలా ఉంది? నచ్చిందా? కత్తి ఎలా ఉంది కానీ తెగట్లేదు. ఇది కట్ చేసే ఉంది. రాదు కట్ చేసి. బ్రెడ్ చాలా డిఫరెంట్ ఉంది. కాదు
ఇప్పుడు నాకు నచ్చిందా? నచ్చిందా? సూపర్ ఉంది. చీజ్ ఫ్లేవర్ చాలా బాగుంది. బఫెలో చీజ్ మార్చాడు కదా, టేస్ట్ చాలా బాగుంది. స్వీట్ అండ్ సోర్నెస్ బాగుంది, చాలా బాగుంది. చూసారా, మన దగ్గర ఎండు చేప, కానీ ఇదేమో ఇక్కడ ఎండలేదు. మన బాగా ఆనియన్ పిజ్జాను ఆనియన్ దోశ రెండు కలిపి తింటే అలా ఉందో అలా ఉంది. బాగుంది. ఇందుకే బాగుందా లేదు చెప్పలే. చాలా బాగుంది. ఇప్పుడున్న వాటిలో నాకు ఇదే బాగా నచ్చింది. ఏదో చూపి ప్లాంట్ ఆఫ్ ది సీన్ చేద్దాం. బాబాయ్ గారు ఫోర్క్ ని రివర్స్ పట్టుకుంటాడు. ఇది ఆనియన్ వరకు బాగుంది. ఆనియన్ తర్వాత అలవాటు ఏం లేదు, బాగా కొత్తగా ఉంది. అంటే ఎలా ఉంది? బాగుంది కానీ కొత్తగా ఉంది. రకరకాలుగా ఉంది మాస్టర్. మన నేబుల్స్లో తిన్న పిజ్జాల కన్నా డిఫరెన్స్ ఏముంది? ఏమో చెప్పలేకపోతున్నాను. ఓవరాల్గా ఫుడ్ అయితే అందరికి నచ్చింది. ఫైనల్గా డెజర్ట్ ఒకటి ఆర్డర్ చేద్దాం అనుకున్నాం. లిస్ట్లో చూస్తే ఇక్కడ ఇండియా అని చెప్పి ఉన్నది. సో అదొకటి, దాని కింద ఉన్న క్రొక్క అంతే ఒకటి రెండో ఆర్డర్ చేసాం. సో అవి చూసి డెజర్ట్ తినేసి బయలుదేరిపోవడం ఇంకా. సో బేసికలీ ఫుడ్ అయితే మాత్రం అందరికీ నచ్చింది. ఏమంటావు సందీప్? ఫుడ్ అందరికి బాగా నచ్చింది. మంచిగా 4 పిజ్జాలు తీసుకొచ్చాడు. అందులో నాకు ఆనియన్ పిజ్జా అయితే బాగా నచ్చింది. మిగతావి పర్లేదు, కానీ అదైతే టాప్. నేను ఎప్పుడు వచ్చినా అయినా అది తింటా, అది రికమెండ్ చేస్తాను. ఏంది అవి నీ సంగతి ఏంటి? ఓకే, నేను ఆనియన్ పిజ్జా ఆర్డర్ చేసింది నేనే, సో నేనైతే సాటిస్ఫైడ్ ఆ పిజ్జాతో. ఎవరు ఆర్డర్ చేసినా అందరికి పిజ్జా వచ్చింది. అది నాకు కూడా బాగా ఎక్కువ నచ్చింది అంటే ఇదే పిజ్జా. అన్నిట్లో కల్లా ఆర్డర్ చేసిన అన్నిట్లో కల్లా నువ్వు ఆర్డర్ చేసిన పిజ్జా ఒకటి, ఇప్పుడు నేను తిన్నది ఒకటి, రెండు నచ్చింది. ఇగో ఇదే డెజర్ట్ అనమాట. ఇది ఒక డెజర్ట్, ఇది ఇంకో డెజర్ట్. క్రొక్క అంతే. ఇదేమో ఇండియా. సో తినేసి టేస్ట్ చేసి చెప్తాం. మరి ఇంకేం తినమంటావు? ఇటాలియన్ లేదు ఇక్కడ. వేస్ట్. ఇప్పుడు దాకా తింది ఇటాలియన్ పిజ్జా, నేను అంది ఇటాలియన్. ఎలా ఉంది చెప్పు? తీయగుంది. చాక్లెట్ బిస్కెట్తో జిమ్ తింటాను. ఎలా ఉంది? జిమ్ బిస్కెట్ని చాక్లెట్ మిక్స్తో కొడితే ఎలా ఉంటుందో అలా అయితే అదేమో లేదు. పక్కా మన ఇండియన్ కుల్ఫీలో ఉంది. ఇది ఇండియన్ కుల్ఫీ. ఇదేంటిది? జిమ్ బిస్కెట్ క్రష్. కొంచెం ఐస్ క్రీమ్, కొంచెం ఈ పొడి, కొంచెం మ్యాంగోస్, కొంచెం ఇది, కొంచెం మసాలా, కొంచెం గరం మసాలా, ఐస్ క్రీమ్ కాదు, అన్ని కలిపి కొట్టడం ఎలా? సరే. ఐస్ క్రీమ్ కాదు, యోగర్ట్. దొంగ కాదది ఉప్పు ఏమంటావు? కొంచెం పెరుగన్నం ఉప్పు ఆవకాయ కాదా? ఏగా ఉంది. కొంచెం ఉప్పు వేసి బనానా పెట్టండి. లేకపోతే ఆవకాయ ముక్క నువ్వు తీసురా, ఇండియా వెళ్తున్నాగా. తీసుకొస్తా. నాకు హ్యాండ్ వాష్ అని చెప్పి వాష్రూమ్కి వెళ్తుంటే దాంట్లో కిచెన్ కనిపించింది. కిచెన్లో ఏం చేస్తున్నారంటే అక్కడ ఓవెన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ ఓవెన్స్ అన్ని ఫుల్గా సిరామిక్ ఓవెన్స్ అనమాట. యాజ్ మీకు పాత వీడియోలు చూస్తుంటే సిరామిక్ ఓవెన్స్ అనేవి చాలా మంచి ఇటాలియన్స్ అనేది జనరల్గా ఇప్పుడు వాడతారు. సో కిచెన్ ఫుల్ హడావిడిగా ఉంది. ఆ సిరామిక్ ఓవెన్స్లో వుడ్లో వేడి చేస్తారు అనమాట. ఆ వేడి చేసిన దాన్ని యూజ్ చేసి అప్పుడు జనాలకి ఇస్తుంటారు. సో కిచెన్ వైబ్ చాలా బాగుంది. ఇప్పుడే బిల్ ఇచ్చానమాట. మొత్తం 4 పిజ్జాలు మరియు 2 డెజర్ట్లు తీసుకున్నాక మొత్తం కలిపి 80 యూరోలు అయింది. పర్లే, 80 యూరోలు అంటే ఫ్యాన్సీ రెస్టారెంట్లో పర్లే, నాట్ బ్యాడ్. వాటర్ ఉంటుంది, డబ్బులు కట్టామయ్యా. డబ్బులు కట్టామయ్యా. కానీ మళ్ళీ మాల్లో బాత్రూమ్ ఎత్తుకోవాలి. వాళ్ళ బాత్రూమ్ పక్కన పెట్టాము, అందులో మరి వేస్ట్ చేయకూడదు. డబ్బులు కట్టాను. ఇక్కడ టిష్యూ స్టార్ట్ అయినప్పుడు మొత్తం ఆయనకి వస్తావు, మన నాకే
కౌంటర్ దగ్గరికి బిల్ కట్టడానికి వచ్చా. అక్కడ చూస్తే ఏమో టాప్ రైట్ సైడ్లో ఉన్నాయి కదా, అక్కడ అవన్నీ 5 వీళ్ళు ఏం చేసుకున్న అబౌట్ అన్ని టాప్ 50 రెస్టారెంట్ అని సెలెక్ట్ చేస్తే దానిలో ఫస్ట్ వచ్చాడు. సో ఇది వరల్డ్స్ నెంబర్ 1 పిజ్జా. లక్కీ టైంకి వచ్చాం, లేదంటే మనం కూడా ఇలా వెయిట్ చేయాల్సి వచ్చేది. సక్సెస్ అయ్యాక ఒకప్పుడు పైన చూస్తున్నారు కదా, బేసికలీ ఇదే రెస్టారెంట్ అనమాట. మాకైతే చాలా బాగా నచ్చింది. రోజు పిజ్జాలు తింటాం, బట్ చాలా కొత్తగా అనిపించింది అంటే మీరు అర్థం చేసుకోండి. మాకైతే పిజ్జా నచ్చింది. సో నెంబర్ 1 పిజ్జా అనడంలో అసలు తప్పే లేదు అనిపిస్తుంది మాకు. ఇప్పుడు ఫస్ట్ వచ్చింది టాప్ 50 వరల్డ్ రెస్టారెంట్ ఫస్ట్ రావడం అనేది చిన్న విషయం కాదు. సో మాకు ఇవాళ ఎందుకు వచ్చిందో మాకు ఇవాళ అర్థమైంది. ఆ ఒక్క ఆనియన్ పిజ్జా గురించి రోజు నేబుల్స్ నుంచి కసత్తా డైలీ ట్రావెల్ చేయొచ్చు అదనమాట. సో సందీప్ చెప్పాడు కదా, నువ్వు స్వీట్ అబ్బాయి, మీరు ఇంకా నాకైతే ఆ బఫెలో ఏ ఊరైనా అదే రివ్యూ. ఒక్కొక్కటి నచ్చింది, బట్ బేసికలీ ఓవరాల్గా అయితే మాకైతే నచ్చింది అయ్యా, అంతే. అది కాన్సెప్ట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈ వీడియోకి ఇంతే. తర్వాత ఇంకో వీడియోలో కలుద్దాం. మేబీ ఈసారి ఎడ్యుకేషన్ వీడియో చేస్తా. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. గబ్బే తీసి